అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హీరోయిన్ త్రిష మాస్ వార్నింగ్ ఇచ్చింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్కు ఇచ్చిపడేసింది త్రిష. అనవసర వివాదాల్లోకి తనను లాగితే న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించింది. హీరో విజయ్ను ఉద్దేశించి తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కూడా త్రిష చెప్పింది. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది త్రిష. నాగేంద్రన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ కూడా త్రిష చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అదుపు తప్పితే మాత్రం డెఫినెట్గా న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తప్పవంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ కూడా కౌంటర్ ఇచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, త్రిష ఇచ్చినటువంటి కౌంటర్కి సంబంధించి ఒక చర్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి అనవసరమైనటువంటి రాజకీయాల్లోకి తనను లాగొద్దంటూ కూడా నేరుగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా వేడెక్కుతున్నాయి. త్రిష నాగేంద్ర నయనార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్ర చేసిన వ్యాఖ్యలకు త్రిష తీవ్రమైన కౌంటర్ ఇచ్చింది. నోరు అదుపులో పెట్టుకోండి, నోరు జాగ్రత్త, నోరు జారి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు అంటూ నేరుగా మా బీజేపీ అధ్యక్షుడిని హెచ్చరించారు. అనవసరమైన వివాదాలకి నన్ను లాగద్దు, నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేసుకోండి, నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె నేరుగా నయనార్ నాగేంద్రకు వార్నింగ్ ఇచ్చారు. తనకు రాజకీయాలు ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా విజయ్ వ్యవహారంలో నన్ను లాగితే ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు తప్పవు, న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ నేరుగా నయనార్ నాగేంద్రనకు నేరుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నయనార్ నాగేంద్ర గత 2-3 రోజుల క్రితం ఆయన వ్యాఖ్యలు చేశారో, త్రిష నుండి విజయ్ బయటికి రావాలి, త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలి, ఇలా 2 వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు రాజకీయ కలకలం రేపింది. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో విజయ్ ని టార్గెట్ చేసుకుని ఏ కూటమిలో లేని విజయ్ ని టార్గెట్ గా చేసుకుని నయనార్ నాగేంద్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే విజయ్ సైద్ధాంతికంగా తనకు డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ ఈ 3 తనకు సైద్ధాంతిక శత్రువులు. నేరుగా తాను ఒంటరిగా పోటీ చేస్తాను, 234 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులు నిలబడతారు, తాను గెలిచి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఇప్పటికే విజయ్ ప్రకటించారు. విజయ్ ఏ కూటమికి వెళ్ళకపోవడంతో ఇప్పటికే బీజేపీలో అసహనం పెరిగింది. ఇప్పటికే నయనార్ నాగేంద్ర స్థానంలో ముందు బీజేపీ అధ్యక్షుడు అన్న అన్నామలై ఏ రోజు మహిళలను కించపరచలేదు, నేరుగా మహిళలపైన వ్యాఖ్యలు చేయలేదు. కేవలం నయనార్ నాగేంద్ర తన రాజకీయ లబ్ధి కోసమే త్రిష పైన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. విజయ్ని ఎదుర్కోవాలంటే నేరుగా ఎదుర్కోవచ్చు, అందులో త్రిషను లాగాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వ్యవహారాలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నేపథ్యంలో మాటికి భారతీయత, హిందుత్వము, మరోపక్క కులము, మతము, ప్రాంతం అని పదే మాట్లాడే బీజేపీ నేతలు నేరుగా మహిళలను కించపరుస్తా అంటే బీజేపీ అధిష్టానం ఎలా చూస్తుందంటూ తమిళనాడులో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే భారతీయ స్త్రీలకు అత్యంత గౌరవిస్తుంది బీజేపీ. అంటే నాగేంద్రన్ వ్యాఖ్యలతో పార్టీకి కూడా ఒకంత డ్యామేజ్ జరిగినట్లుగా అధిష్టానం గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా, దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారా అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చినటువంటి కౌంటర్ వెరసి ఒకంత గట్టిగానే షాక్ తగిలింది అనేటువంటి మాట. దీనికి సంబంధించి మురళి, ఇక్కడ నయనార్ నాగేంద్రన్ కు బీజేపీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారణం పళనిస్వామి. అన్నా డిఎంకేలో కీలక నేత, అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మద్దతుతోనే నయనార్ నాగేంద్రన్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. ఎందుకంటే అప్పటికే అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై, నేరుగా అన్నామలై వర్సెస్ పళనిస్వామి యుద్ధం జరిగింది. ఇది ఇద్దరి మధ్య వాదోపవాదాలు యుద్ధం జరిగింది. ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు, ఇద్దరు తమిళనాడులో అత్యంత భూస్వామ్య కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు నేతలు, ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు. ఈరోడ్ ప్రాంతానికి దగ్గరగా పళనిస్వామి, ఇటు అన్నామలై, 2 నియోజకవర్గాలు కూడా నియర్ లో ఈరోడ్ జిల్లాకు నియర్ గా ఉంటాయి. ఈ 2 జిల్లాల్లో కూడా వారి ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతుంది. అలాంటి నేపథ్యంలో అన్నామలై
బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే రాబోయే రోజుల్లో తనకి ఎత్తు తప్పదనే ఒక కోణంలో పళనిస్వామి ఏకంగా బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరిపారు. బీజేపీ అధిష్టానంతో పొత్తు కుదుర్చుకోవడానికి ఫస్ట్ అన్నామలైని పదవి నుంచి తప్పించారు. ఈ తప్పించిన తర్వాత నయనార్ నాగేందర్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడైన తర్వాత నయనార్ నాగేందర్ ఇటు బీజేపీ అటు అన్నాడీఎంకే పొత్తు కుదిరిన తర్వాత ఏకంగా తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కడం, మరోపక్క విజయ్ పొత్తులేక రాకపోవడం, మరోపక్క విజయ్ ఒంటరిగా పోటీ చేయడం, ఈ అన్ని అంశాలతో విజయ్ని కారణం చేస్తూ మరోపక్క విజయ్కి సంబంధించిన కరూరు సంఘటన ఇప్పటికే 2 సార్లు కరూరు ఇష్యూలో విజయ్ని సిబిఐ విచారణకు పిలిచింది. దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా రెడీ అవుతుంది. మరోపక్క జననాయకన్ ఈ సినిమా సంబంధించి ఇప్పటిలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేదంటూ నిన్న స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఏదైతే తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వలేదంటూ మరొక ఆరోపణలు. నేరుగా బీజేపీ అధిష్టానం విజయ్ని కారణం చేసింది. విజయ్ని కారణం చేయడంతోనే ఇటు నయనార్ నాగేంద్ర ఏకంగా త్రిషను వివాదంలోకి రాగారు. వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు. మహిళల్ని వీధుల్లోకి లాగడం కరెక్ట్ కాదు. నయనార్ నాగేంద్రన్కు న్యాయపరంగా చిక్కులు తప్పవు, నేరుగా హెచ్చరిస్తున్నానంటూ త్రిష వార్నింగ్ ఇచ్చారు. త్రిష ఒక మహిళకు సంబంధించిన భారతీయత్వానికి హిందూ మతము, మరోపక్క కులము, మతము, ప్రాంతము ఆధారంగా ప్రతిరోజు రాజకీయాలు చేసే బీజేపీ కనీసం మహిళలను గౌరవించదంటే తమిళనాడు తీవ్ర విమర్శలు వ్యక్తమై, మరోపక్క ఇప్పటికే డిఎంకే అధినేత ఏదైతే స్టాలిన్ కావచ్చు, డిఎంకే ఎంపీ కనిమొళి కావచ్చు, నేరుగా నయనార్ నాగేంద్ర విమర్శలు తప్పుపట్టారు. పక్కన ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా నయనార్ నాగేంద్రన్ సభ్య సమాజం సిగ్గుపడేలా త్రిష పైన వ్యాఖ్యలు చేశారంటూ నేరుగా విమర్శలు మొదలాయి. దీనిపైన బీజేపీ అధిష్టానం ఏ చర్య తీసుకుంటుందా, బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఫర్దర్ నిర్ణయం ఏం తీసుకుంటారనేది ప్రస్తుతానికి మన సమాచారం లేకపోయినా బీజేపీకి ఇది ఒక పెద్ద మైనస్ లాగా తయారైంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక హీరోయిన్ త్రిష మాస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్కు ఇచ్చి పడేసింది త్రిష. అనవసర వివాదాల్లోకి తనను లాగితే న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హీరో విజయ్ను ఉద్దేశించి తనపై చేసినటువంటి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కూడా త్రిష చెప్పింది. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక నోట్నైతే విడుదల చేసింది.